టెలివిజన్ సింగర్ ప్రవస్తి వివాదం. అసలు సమస్య మొదలైంది ఇక్కడే. మరో వాయిస్ రికార్డు పాడుతా తీయగా షోలో సింగర్ ప్రవస్తితో మొదలైన వివాదం ఇంకా కొనసాగుతోంది. సింగర్ ప్రవస్తి ఎలిమినేషన్ తర్వాత తనకు అన్యాయం జరిగిందంటూ ఓ వీడియోను తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్లలో విడుదల చేసింది. దాంతో పెద్ద రచ్చగా మారింది. ఏకంగా స్టార్ సింగర్ సునీత కూడా ప్రవస్తి మాటలను ఖండించడం ఇంకా వివాదానికి దారి తీసింది. తాజాగా ప్రవస్తి అసలు గొడవ ఎక్కడ మొదలైందనే విషయాలను వివరిస్తూ ఓ వాయిస్ రికార్డును కూడా బయటపెట్టింది. పాడుతా తీయగా సింగింగ్ రియాలిటీ షో. లెజెండరీ సింగర్ దివంగత బాలసుబ్రహ్మణ్యం 1996లో పాడుతా తీయగా సింగింగ్ రియాలిటీ షోను ప్రారంభించారు. చిన్న పిల్లలు సంగీతంపై మక్కువ ఉన్న వారిలోని ప్రతిభను వెలికి తీసేందుకు ఈ షోను ప్రారంభించారు. ఎంతో మందిని సంగీత గాయకులుగా తీర్చిదిద్దింది షో. తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్లోనూ ఎంతో మంచి పేరును సంపాదించుకుంది. ఈ షోను ప్రస్తుతం ఎస్పీ చరణ్ హోస్ట్ చేస్తున్నారు. సునీత చంద్రబోస్, విజయ్ ప్రకాష్ వంటి సంగీత ప్రముఖులు జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. పాడుతా తీయగా ఇప్పటి వరకు 22 సీజన్లను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సిల్వర్ జూబ్లీ సీజన్ కొనసాగుతోంది. సింగర్ ప్రవస్తి గురించి. సింగర్ ప్రవస్తి పేరు ఇప్పుడు టెలివిజన్ రంగంలో మారుమోగుతున్న సంగతి తెలిసిందే. ఈమె 2006 డిసెంబర్ 9న జన్మించింది. చిన్నప్పటి నుంచే తన సంగీత ప్రయాణాన్ని ప్రారంభించింది. తెలుగు తమిళంలోని సంగీత పోటీల షోల్లో పాల్గొంది. 2001లో జీతెలుగులో వచ్చిన సరిగమప లిటిల్ ఛాంప్స్లో పాడింది. 2014లో ఎయిర్టెల్ సూపర్ సింగర్ జూనియర్ 4లోనూ తన గాత్రాన్ని వినిపించింది. రేడియో మిర్చి మ్యూజిక్ అవార్డు వేదికపైన పాడే అవకాశాన్ని కూడా అందుకుంది. ప్రస్తుతం ప్రముఖ మ్యూజిషియన్స్తో కలిసి వరల్డ్ వైడ్గా స్టేజ్ పెర్ఫార్మెన్స్లు ఇస్తూ ఆకట్టుకుంటోంది. సుధీర్తో గొడవలు. కారణం చెప్పిన జబర్దస్త్ రష్మీ గౌతమ్. పాడుతా తీయగా వివాదం ఎలా మొదలైంది? సింగర్ ప్రవస్తి పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ సీజన్లో తన గాత్రంతో కంటెస్టెంట్గా ఆకట్టుకుంది. తనదైన శైలిలో విభిన్న జోనర్లలో పాటలు పాడుతూ సంగీత ప్రియులను అలరించింది. అయితే ప్రస్తుత సీజన్ నుంచి సింగ్ ప్రవస్తి ఎలిమినేట్ అయ్యింది. బయటికి వచ్చిన తర్వాత గాయని తనకు అన్యాయం జరిగిందంటూ విడుదల చేసిన వీడియోతో వివాదంగా మారింది. జబర్దస్త్లో స్కిట్లు. నరకం చూపిస్తారు. బుల్లెట్ భాస్కర్ ఆవేదన. మరో వాయిస్ రికార్డు బయటపెట్టిన ప్రవస్తి. సింగర్ సునీత తనపై వివక్ష చూపించిందని జడ్జిగా వచ్చిన కీరవాణి తనకు నచ్చిన కంటెస్టెంట్లను మాత్రమే సపోర్ట్ చేస్తూ వచ్చారని, వారు పరిధి దాటి ప్రవర్తించిన ఏమనలేదని చెప్పుకొచ్చింది. మరోవైపు చంద్రబోస్ కూడా వివక్ష చూపించారని తన వీడియోలు గతంలో వివరించింది. ఇక తాజాగా మాత్రం లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్ర రావుకు సంబంధించిన వాయిస్ రికార్డును వినిపించింది. ఆ వాయిస్ రికార్డులో మేనేజ్మెంట్ సైడ్ నుంచి మాట్లాడుతూ, గెస్ట్గా రాఘవేంద్ర రావు వస్తున్నారని, ఆ చిత్రాల్లోని ఆధ్యాత్మిక పాటలు కాకుండా రొమాంటిక్ సాంగ్స్ పాడండి అంటూ తనను ఆదేశించారని చెప్పింది. మరోవైపు పోటీలో మాత్రం తోటి సింగర్స్కు ఆధ్యాత్మిక పాటలు పాడే అవకాశాన్ని కల్పించారని, అలా తనను పోటీలో నెగ్గకుండా చేశారని మరోసారి చెప్పింది.